హలో క్రికెట్ లవర్స్. మన డామినేషన్ పాకిస్తాన్ మీద ఇంకా కంటిన్యూ అవుతుంది. విరాట్ కోహ్లీ బ్రిలియంట్ బ్యాటింగ్, గిల్ అండ్ అయ్యర్ ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ వల్ల 242 టార్గెట్ ని కూడా ఈజీగా కంప్లీట్ చేశాము. విరాట్ కోహ్లీ సెంచరీ వల్ల కొద్దిగా లేట్ అయింది, లేకపోతే ఇంకా ఎర్లీగానే ఫినిష్ చేసేవాళ్ళం. మ్యాచ్ విన్ అవడమే కాదు, సెమీఫైనల్స్ కూడా క్వాలిఫై అయ్యాం. న్యూజిలాండ్ మీద గెలిచినా ఓడిపోయినా సరే సెమీఫైనల్కి వెళ్ళిపోతాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్. నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డా. ఆ కష్టం మొత్తం మర్చిపోయేలా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సర్ప్రైజ్ ఇస్తామని చెప్పిన పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్ మొత్తం చూసినా ఎక్కడ కూడా సర్ప్రైజ్ ఇవ్వలేదు. ఇంకా మనమే పాకిస్తాన్ వాళ్ళకి చాలా సర్ప్రైజులు ఇచ్చాం. స్టార్టింగ్ లోనే బాబర్ అజమ్ అవుట్ చేసి హార్దిక్ సర్ప్రైజ్ ఇచ్చాడు. తర్వాత అక్షర్ రన్అట్ చేసి ఇంకో సర్ప్రైజ్ ఇచ్చాడు. షాకిల్ అండ్ రిజ్వాన్ పార్ట్నర్షిప్ కొద్దిగా కంటిన్యూ అయినా సరే తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ కలిసి దాన్ని బ్రేక్ చేశారు. ఫస్ట్ క్యాచ్ డ్రాప్ చూసి పాకిస్తాన్ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అనుకున్నా, కానీ వచ్చిన ఛాన్స్ ని 2 hands తో గ్రాప్ చేసుకోకుండా గాలికి వదిలేశారు. పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ ఓపెనర్స్ అవుట్ అవగానే 200 స్కోర్ చేస్తారేమో అనుకున్నా. తర్వాత పార్ట్నర్షిప్ చూసి 300 కూడా చేసే ఛాన్స్ ఉందనుకున్నా. చివరికి 241 రన్స్ చేశారు. జస్ట్ బంగ్లాదేశ్ కన్నా 13 రన్స్ ఎక్స్ట్రా చేశారు అంతే. బౌలింగ్ లో హార్దిక్ 200 ఇంటర్నేషనల్ వికెట్స్, కుల్దీప్ 300 ఇంటర్నేషనల్ వికెట్స్ కంప్లీట్ చేసుకున్నారు. మ్యాచ్ లో కుల్దీప్ ఒక్కడే 3 వికెటాలు తీశాడు. 242 రన్స్ చేయడానికి వచ్చిన మన వాళ్ళు లాస్ట్ టైం లాగానే పవర్ ప్లే అడ్వాంటేజ్ తీసుకొని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఈసారి రోహిత్ కొద్దిగా ఎర్లీగా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కోహ్లీ అండ్ గిల్ కలిసి ఒక 70 రన్స్ పార్ట్నర్షిప్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. తర్వాత వచ్చిన అయ్యర్ అండ్ కోహ్లీ కలిసి 114 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అయ్యర్ అండ్ కోహ్లీ ఈ గ్యాప్ లో హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత పాకిస్తాన్ ప్లేయర్ ఇమామ్ తీసుకున్న బ్రిలియంట్ క్యాచ్ వల్ల పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది. హార్దిక్ పాండ్యా మూవీలో క్యామియో లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు అంతే. అక్షర్ మాత్రం అలా చేయలేదు, కోహ్లీకి సపోర్ట్ గా ఉన్నాడు. కోహ్లీ స్లోగా కూల్గా సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాదు, ఇండియాలోనే హైయెస్ట్ క్యాచెస్ తీసుకున్న రికార్డ్, ఫాస్టెస్ట్ 14K రన్స్ చేసిన రికార్డు కూడా క్రియేట్ చేశాడు. లాస్ట్ బాల్ 4 తో సెంచరీ అండ్ మ్యాచ్ ని ఫినిష్ చేసి పాకిస్తాన్ కి ఇంకో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక 4 తో కోహ్లీ ఫ్యాన్స్ అండ్ ఇండియా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 18th ఓపెనింగ్ సెరమనీ చేసిన పాకిస్తాన్ కి మన వాళ్ళు 23rd క్లోజింగ్ సెరమనీ చేసి ఇంకో సర్ప్రైజ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ మీద గెలిస్తే హోస్ట్ చేసినందుకు పరువు ఉంటది, లేకపోతే ఎప్పటిలాగా ఆ పరువు కూడా పోతుంది. కనీసం బంగ్లాదేశ్ మీద గెలుస్తారో లేదో కామెంట్ చేయండి. మన వాళ్ళు ఈసారి తప్పులు కొద్దిగా తగ్గించారు. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కొద్దిగా ఫీల్డింగ్ ఇంప్రూవ్ అయింది, బట్ బ్యాటింగ్లో మాత్రం కొన్ని క్యాచెస్ ఇస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి వాటిని తీసుకోలేదు. ఎనీవే, ఫైనల్గా క్వాలిఫై అయ్యాం అండ్ పాకిస్తాన్ మీద కూడా మ్యాచ్ గెలిచాం. ఇలాంటి క్రికెట్ రివ్యూస్, క్రికెట్ న్యూస్ ఒక ముక్కలో చెప్పాలంటే క్రికెట్ ఎన్సైక్లోపీడియా కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.